ఉగ్ర ఉన్మాదం ఒళ్ళు విరుచుకుంది. పచ్చదనం తివాచీ పరిచినట్లుండే కశ్మీర్ లోయలు రక్తపు టేర్లుగా మారాయి. అభం శుభం తెలియని పర్యాటకుల మీద మతం అడిగి మరీ దాడి చేసి సైకోల్లా మారి సృష్టించిన ఉగ్ర ఘాతుకం భరతమాత గుండెలపై మానిపోని గాయంగా మారింది. భార్యకి భర్తని దూరం చేసి, పిల్లలకి తండ్రిని దూరం పెట్టి, మరణాన్ని మించిన నరకాన్ని పరిచయం చేసి మరీ ఉగ్రవాదులు దాడులకు తెగించారు. క్షణాల్లో ఏం జరిగిందో తెలియక, ఏడ్వలేక భర్త శవం పక్కన కూర్చున్న భార్య ఫోటో భరతావనితో కన్నీళ్లు పెట్టేస్తోంది. పచ్చని కశ్మీరం రక్తంతో ఎరుపెక్కింది. లోయల్లో నరమేధం సృష్టించిన రాక్షసులు. పెహల్గాం ఉగ్ర ఘటనతో ఉలిక్కిపడ్డ దేశం. అఖండ భారతావని గుండెలను రగిలిస్తున్న ఘటన. పెహల్గాం ఘటన వెనుక సంచలన విషయాలు. మోదీ పర్యటన రోజే దాడులకు ప్లాన్ చేశారా? ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించడమే కాదు, ఆ కన్నీళ్లు మండేలా చేస్తున్న ఫోటో ఇది. కొత్తగా పెళ్లి, కొత్త జీవితం, కొత్త జ్ఞాపకాలు పోగు చేసుకుందామని వెళ్లిన కొత్త జంట ఆనందాన్ని ఆ ముష్కరులు మింగేశారు. పరిసరాలు ఎంజాయ్ చేస్తున్న దంపతుల దగ్గరకు వెళ్లి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి మరీ ఆ యువకుణ్ణి చంపేశారు. రెప్పపాటులో ఏం జరిగిందో తెలియక, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక, భర్త శవం పక్కన ఆ రక్తపు మడుగులో కూర్చుని షాక్లో కన్నీళ్లు రాక, ఎలా ఏడవాలో తెలియక, బాధ పంచుకునేందుకు కూడా ఎవరూ లేక, ఆ యువతి పడిన వేదన ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉగ్ర ఉన్మాదం ఒళ్ళు విరుచుకోవడంతో అందాల కశ్మీరం ఎరుపెక్కింది. పచ్చదనం తివాచీ పరిచినట్లుండే కశ్మీర్ లోయలు రక్తపు టేర్లుగా మారాయి. కశ్మీర్ అందాలను ఆస్వాదించడానికొచ్చిన పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగించారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన పెహల్గాంలోని బైసారం లోయ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఆర్మీ యూనిఫాంలో వచ్చిన 7 ఉగ్రవాదులు గుర్రపు స్వారీ చేస్తున్న పర్యాటకులపై కాల్పులు జరిపారు. తూటాల గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరుగా నేల కొరిగారు. పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ముష్కరుల అమానవీయ చర్యకు ప్రపంచమంతా షాకయింది. కొద్ది రోజుల కింద పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం వెళ్లిన కొత్త జంట జీవితాన్ని ముష్కరులు ముక్కలు చేశారు. భార్యతో కలిసి పానీపూరి తింటున్న నవవరుడిపై మతం అడిగి మరీ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 కూడా ఉగ్రదాడికి బలయ్యారు. హైదరాబాద్ కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ తో పాటు విశాఖకు చెందిన SBI రిటైర్డ్ ఎంప్లాయీ చంద్రమౌళి, కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ టెర్రరిస్టుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్ బాడీలో 42 బుల్లెట్లున్నట్లు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో పారిపోతుంటే పరిగెత్తి మరీ అతనిపై కాల్పులు జరిపారంటే వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. బాడీ క్యామ్ ధరించి మరీ ఉగ్రవాదులు కాల్పులకు తెగించారు. తన భర్తను చంపారు, తనను చంపండి అంటూ కర్ణాటకకు చెందిన మంజునాథ భార్య టెర్రరిస్టులతో వాదిస్తే ఇదంతా మోదీతో చెప్పడానికి వదిలేస్తున్నామంటూ టెర్రరిస్టులు రెచ్చిపోయారంటే ఎంతటి సైకోలో అర్థం చేసుకోవచ్చు.
ఉగ్రదాడి ఘటన తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండడం, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్లో పర్యటిస్తున్న వేళ ఉగ్రవాదులు ఇలాంటి దారుణాలకు తెగించడం కొత్త చర్చకు కారణం అవుతోంది. పెహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేసిన కేంద్రం కశ్మీర్, పిఓకేలో టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ మొదలుపెట్టింది. పెహల్గాంలో ఉగ్రవాదుల కోసం వేట కంటిన్యూ అవుతోంది. ఓవైపు బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండగా మరోవైపు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పెహల్గాం దాడి తమ పని అని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ ఘటన వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 19న జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటించాల్సి ఉండగా అది పోస్ట్పోన్ అయింది. అయితే 19న ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇకటు ప్రభుత్వాధికారులు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పెహల్గాం దాడి జరిగిందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కాల్చే ముందు టూరిస్టుల ఐడి కార్డులను ఉగ్రవాదులు ఎందుకు చెక్ చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చనిపోయిన వాళ్లలో ఐబీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల ఉద్యోగులే ఎక్కువగా ఉండడం ఈ అనుమానాలకు మరింత బలంగా మారుతోంది. పెహల్గాం బైసరన్ లోయ ప్రత్యేకతలే ఉగ్రవాదులు బలంగా మార్చుకున్నారు. పచ్చదనం పాడు కావద్దని అక్కడ వాహనాలు అనుమతించరు. దీంతో పక్కా ప్లాన్తోనే వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు కనిపిస్తోంది. ఆర్మీ దుస్తుల్లో అడవుల నుంచి వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై దారుణానికి తెగించారు. అమర్నాథ్ యాత్రకు భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్న సమాచారంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమర్నాథ్ మార్గాల్లో ఒకటి పెహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2019లో పుల్వామా ఘటన తరువాత అతిపెద్ద దాడి పెహల్గాంలో జరిగింది. దీంతో ఉగ్రవాదంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడిపై ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ పీఎం మెలోనీ, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్, EU దేశాధినేతలతో పాటు అమెరికా చట్టసభ సభ్యులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ను నిషేధించాలంటూ నినదిస్తున్నారు.